ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విత్తబడుతున్నటువంటి నీ మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాక లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత గొప్పదైన సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథం నుంచి మనం పరిశోధన చేసి తెలుసుకుందాం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా ఈరోజు ఎలా ప్రార్థన చేయాలో, ఎవరికి చేయాలో, ఏ సందర్భంలో మనం సందర్భానుచితంగా ప్రార్థన చేయాలో తెలియనటువంటి భావనతో ఈరోజు క్రైస్తవ సంఘాలలో విశ్వాసులు విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నటువంటి తీరు మనకు కనపడతా ఉంది. ప్రార్థన అనే విషయానికి వచ్చేసరికి దేవునితో మనం మాట్లాడటం అనేది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, అసలు ఎందుకు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటా పోతూ ఉన్నారు ఈ సమాజంలో. దానికి ఒక సమయం లేదని, ఎలా చేసినా దేవుడు వింటాడనే భావనతో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ సంఘానికి ఒక రకమైనటువంటి ప్రార్థన ఈరోజు సమాజంలో మనకు కనపడుతూ ఉంది. కానీ ప్రార్థన గూర్చి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందనేది ఆలోచన లేకుండా తమకు నచ్చినట్టుగా తమ నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటా ఈరోజు దేవునితోనే మేము మాట్లాడుతున్నాం, దేవుని పేరటే మేము చేస్తున్నాం అనేటటువంటి భావనతో ఈరోజు విస్తారంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి సంఘాలలో, సమాజంలో. కానీ ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయమే, అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఈ భూమి మీద ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ చేస్తున్న ప్రార్థనలన్నీ పరలోకం వెళుతున్నాయా? మీరు ఆలోచన చేయండి. వాడుతున్న మొబైల్స్ అన్నీ పనిచేస్తున్నాయా అన్నట్టు ఉంది ఇది. మన చేతిలో మొబైల్ సరిగా పనిచేయట్లేదు, సిగ్నల్స్ రావట్లేదంటే అర్థం ఏంటి? మొబైల్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఉండాలి, అవునా? రెండవది, ఏ సిమ్ అయితే నువ్వు వాడుతున్నావో ఆ సిమ్ తీసుకుంటున్నటువంటి సిగ్నల్స్ టవర్స్ సరిగ్గా పనిచేయకపోయాని ఉండాలి. కానీ టవర్ పనిచేయకపోవటం అనేది ఉండదు. అందరి ఫోన్లు పనిచేసి నీ ఫోన్ పనిచేయకపోతే ప్రాబ్లం నీ దగ్గరే ఉన్నట్టు. అలాగే ఈరోజు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ అందరి ప్రార్థనలకు జవాబు రావట్లేదు దేవుని దగ్గర నుంచి. ఎందుకు రావట్లేదనే భావన ఈరోజు విశ్వాసులుగా ఆలోచన లేదు. అందుకే అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ప్రార్థన ఎలా చేయమన్నాడు అనేది మనం ఆలోచించగలిగితే, విశ్వాసుల ప్రార్థన విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు సేవకుల ప్రార్థన కూడా దేవుడు వింటాడా వినడా అనేది మనకు చాలా అవసరం. విశ్వాసుల ప్రార్థన కాసేపు పక్కన పెట్టండి. ఈరోజు సమాజంలో విస్తారంగా సేవకులు కనపడుతున్నారు. రకరకాలైనటువంటి బోధలతో రకరకాలైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు సంఘాలలో.
యేసుక్రీస్తు వారు చేయమన్నటువంటి ప్రార్థనలు ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి సేవకులు చేయట్లేదు. ఎవరికి నచ్చినటువంటి ప్రార్థన చేసేసుకుంటూ పోతూ ఉన్నాడు. అసలు బైబిల్ ప్రార్థన గురించి ఏం చెప్పింది అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. ఈరోజు సేవకులందరికీ ఒక మాట చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో. సేవకులందరికీ చెబుతున్నాడు, జాగ్రత్తగా విందాం ఈ మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. సేవకులు చెబుతున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు ఎలా ఉండాలంట? జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ ఏమంటున్నాడు పౌలు గారు? తిమోతి, నిన్ను గూర్చి, ఆ తర్వాత నువ్వు చేస్తున్న బోధన గూర్చి జాగ్రత్త ఉండాలి. నీకు ఎలా పడితే అలా తిరిగేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా బ్రతికేసి మందిరానికి వచ్చేసి నేను పరిశుద్ధుడిని నీతిమంతుడిని అనే వేషాన్ని వేసుకొని యాక్టింగ్ చేస్తే కుదరదంటున్నాడు. నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు దేవుడు. అందుకే నిన్ను గూర్చి అన్నాడు. అంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. రెండవది, నువ్వు చేస్తున్న బోధ సత్యమై ఉండాలి. ప్రవర్తన సరి లేకుండా ఏది పడుతుంది నోటుకొచ్చేసింది మాట్లాడేసుకుంటా నేనే గొప్పవాడిని అని చెప్పేసి హడావుడి చేసి ఈ సమాజంలో ఒక గొప్ప రెవరెండ్లుగా, బిషప్లుగా మీరు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడుగా పేరు ప్రఖ్యాతల కోసమే సువార్తను అడ్డు పెట్టుకొని ఒక వేషాన్ని ధరించుకుంటే ఆయన అంటున్నాడు కదా. లూకాసు వార్త ఒకసారి ఆ మాటకి వెళ్దాం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు అంటున్నాడు ఆ మాట చూడండి ఒకసారి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అని చెప్పి అంటున్నాడు. కిందకు వచ్చేసరికి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే నువ్వు గొప్ప కోసం మెప్పు కోసం హెచ్చించుకుంటున్నావా సమాజంలో? నేను ఒక సేవకుని, నేను ఒక రెవరెండ్, నేను ఒక బిషప్ అని హెచ్చించుకుంటున్నావా? నేను తప్పితే ప్రార్థన చేయటం ఎవరికి రాదని అనుకుంటున్నావా నువ్వు? అందుకే అంటున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త అంటున్నాడు. నీ బోధ సరిగా లేకపోయినా, నీ ప్రవర్తన సరిగా లేకపోయినా, నీ బోధ వినేవారు ఏమంటున్నాడు ఆయన? నువ్వు రక్షించుకోలే వాళ్ళని, నువ్వు కాపాడుకోలే వాళ్ళని కాపాడలేనటువంటి నిన్ను నువ్వు కాపాడుకోగలవేమో ఒక్కసారి ఆలోచించు మరి. అందుకే నీ ప్రవర్తన బాగాలేకపోయినా, నీ ప్రార్థన, నీ యొక్క సువార్త సరిలేకపోయినా, నీ బోధ వినేవారు నువ్వు రక్షించుకోలేవు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ సమాజంలో గొప్ప కోసం ఈ పని చేస్తున్నావా? ఈ సమాజం మెప్పు కోసం ఈ పని చేస్తున్నావా? నా ఎదుట సరి అయినదిగా ఉండవలసింది హృదయం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుంటున్నారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనంగా ఎంచబడినది ఏదైనా అది దేవుని దృష్టికి అసహ్యమైనది. మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటే, మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటే, దేవునికి రావలసినటువంటి మహిమను రాకుండా మీరే దొంగిలించేసుకొని మీ మహిమ కోసం, మీ గొప్పల కోసం, మీ మెప్పుల కోసం ఈ రోజున హీరోలుగా, రాజకీయ నాయకులుగా మారిపోయారు సేవకులు సమాజంలో. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయమంటున్నాడు సేవకుల్ని. అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు చాలామందికి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడండి ప్రార్థన ఎలా చేయాలో. ప్రార్థన ఎలా చేయాలో చెబుతున్నాడు. ఒకసారి మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనము కూడా 6. మత్తయి సువార్త చూడండి ఏమంటున్నాడు. జాగ్రత్తగా విందాం. ఇప్పటి వరకు మనకు కూడా తెలియదు ప్రార్థన ఎలా చేయాలో. నోటుకొచ్చినట్టుగా ఎలా పడితే అలాగా, ఏలాకోళంగా, కృతజ్ఞత లేకుండా, ప్రేమ లేకుండా, సందర్భం తెలియకుండా మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాం ప్రార్థన. దేవుడు వినేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు. కానీ ప్రార్థన ఎలా చేయాలో యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్నాడు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము.
ఎలా చేయాలంట ప్రార్థన? ఎలా చేయాలి ప్రార్థన? రహస్యమందున్నటువంటి దేవునికి వినబడేలాగా, దేవునికి కనబడేలాగా నీ ప్రవర్తన ఉండాలి. సమాజం కోసం సమాజానికి కనపడాలి, సమాజానికి వినపడాలి. మొన్న ఒక దరిద్రుడు పోతుంటే తెల్లరగట్ల 4 గంటలకి ఏడ్చుకొని చేస్తున్నాడు ప్రార్థన మైక్లో. ఒక పక్కన కుక్కలు ఒకటే గోల బయట రోడ్డు మీద. ఎవరు చేయమన్నాడు నేను? ఊరంతా వినపడేలాగా ప్రార్థన. నీ అదృష్టం, నీ టైం బాగుండి ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు రోజు. ప్రభువారేమో రహస్యంగా నువ్వు గదిలోకి వెళ్ళి గది డోర్ పెట్టుకొని నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆయన ఎదుట సరిగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఆయనకు ప్రార్థన చేయమని ఆయన చెబుతూ ఉంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ పక్కనోడికి, ఆ ఊరోడికి, ఆ బీదోడికి అందరికి వినపడాలన్నమాట ఈ టాలెంట్. అందుకే మనుషుల్లో ఘనంగా హెచ్చించుకోవటానికి చేస్తున్న పనులు. అది మనుషులకే నువ్వు చేస్తున్న పని అసహ్యం అయితే మరి దేవుడికి ఎలా ఇష్టపడతాడు? మీరు ఆలోచించండి ఒకసారి. అతిభక్తి అత్యంత ప్రమాదం, తెలుసా మీకు? అతిభక్తి అత్యంత ప్రమాదం. అతి ఎప్పుడైనా ప్రమాదమే, మనం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అతిగా తిన్నా ప్రమాదమే, అతిగా తాగినా ప్రమాదమే, అతిగా వాగినా ప్రమాదమే, అతిగా మేకప్ వేసుకున్న ప్రమాదమే, అతిగా నువ్వు ఏది చేసినా ప్రమాదమే. వాక్యం కూడా అంతే, భక్తి కూడా అంతే. నువ్వు అతిగా ప్రవర్తించావా పిచ్చోడు అంటారు సమాజం. అందుకే ప్రభు చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ గదిలోకి వెళ్ళు, గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని తండ్రికి వినపడేలా ప్రార్థన చేయి. ఊరికి వినపడే అవసరంలా, ఊరు అవతలకి వినపడే అవసరం. నువ్వు చేసే ప్రార్థన నీ భక్తి. దేవునికి కనపడాలి నువ్వు చేసే భక్తి, మనుషులకి ఎందుకు కనపడాలి? బైబిల్ చేత పట్టుకొని వినయంగా ముసుగేసుకొని తెల్ల బట్టలు వేసుకొని నడుచుకుంటా వస్తే ఆహా మహాభక్తురాలు అనుకుంటారా? అది కాదు దేవునికి కావలసింది. నువ్వే డ్రెస్ వేసావో దేవునికి అవసరం లేదు. నువ్వే కలర్ శారీ కట్టుకున్నావో ఏం పెట్టుకున్నావో దేవునికి అవసరం లేదు. ఆయన కావలసిందేంటి? హృదయం. మనుషులు పై రూపమును చూస్తారు, మరి దేవుడు ఏం చూస్తాడమ్మా? మనుషులు పై రూపం చూస్తే దేవుడు ఏం చూస్తాడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం వచనం 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఏమంటున్నాడండి దేవుడు? ఎలియాబుని చూసి 6 అడుగులు ఆజానుభావుడు, మంచి బలం కలిగిన వాడు, అంటే దేవుడు ఎన్నిక చేసుకున్న యేసయ్య కుమారుడైనటువంటి మొదటి కుమారుడిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అనుకున్నాడు ఎవరైనా? సమూయేలు గారు. కానీ దేవుడు అంటున్నాడు, సమూయేలు మనిషి ఆకారాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. 6 అడుగులు ఎత్తున్నాడని చెప్పేసి, కండబలం బాగా ఉందని చెప్పేసి వాడు ఆకారాన్ని చూసి నువ్వు మోసపోవద్దు. వాడు నాకు పని చేయడు, వాడిని సెలెక్ట్ చేసుకోలేదు, వాడు నాకు పని చేయడు అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టువాడును. నాకు కావలసింది బాహ్యమైనటువంటివి కాదు, నాకు కావలసింది ఆంతర్యములో ఉన్నటువంటి హృదయ శుద్ధి నాకు కావాలి. అది శుద్ధిగా ఉన్నోడు నాకు నచ్చుతాడు. వాడు 3 అడుగులున్నా 30 కేజీలు బరువు ఉన్నా. 6 అడుగులు ఉన్నాడు హృదయం బాగాలేదనుకోండి, దేవునికి ఇష్టడు కాదాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నాకు కావలసిందేంటి? హృదయం. అప్పుడు ప్రభువారు అంటాడు, ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళండి. మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకోండి. తలుపు ఎందుకు వేసుకోమన్నాడు? గదిలోకి ఎందుకు వెళ్ళమన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? తలుపు ఎందుకు వేసుకోమన్నాడు? ఎందుకు గదిలోకి వెళ్ళమన్నాడు? అంటే ప్రార్థన కూడా ఎక్కడ పడితే అక్కడ చేయటానికి వీలు లేదు.
కొంతమంది అన్యుల ఇళ్లలోకి వెళ్ళండి, ప్రత్యేకంగా వాళ్ళు చేసుకునేటటువంటి భక్తికి ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా. తెలుసా మీకు? అన్యుల ఇళ్లల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది దేవునికి పూజకి. ఉంటుందా ఉండదా? తలకాయ లోపల ఏంటి మీకు తెలుసా తెలీదా? అన్యుల ఇళ్లల్లో దేవునికి ఒక గది అప్పు చెప్పేస్తారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు భక్తి చేయాలంటే ఆ గదిలోకి వెళ్ళిపోతారు, వ్రతం చేయాలంటే గదిలోకి వెళ్ళిపోతారు, ఏది చేయాలన్నా గదిలోకి వెళ్ళిపోతారు. ఆ వ్రతం పూర్తయిన తర్వాత గదిలోంచి బయటకు వస్తారండి. అంటే ప్రభు చెప్పిన పని ఎవరు చేస్తున్నారు? అన్యులు చేస్తున్నారు. మనం చేస్తున్నామా? చెయ్యం మనం. అందుకే ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ వద్దాం అక్కడికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏం చెప్పాడండి? వ్యర్థమైన మాటలు అసలు మాట్లాడటానికి వీల్లేదు ప్రార్థనలో. దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే మోకరించావో దాని గురించే మాట్లాడాలి తప్ప వేరొక టాపిక్లో కానీ వేరొక సందర్భం కానీ మాట్లాడటానికి వీల్లేదు. తర్వాత అంటున్నాడు కదా, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట, విస్తరించి మాట్లాడటానికి కూడా వీల్లేదు ప్రార్థనలో. గంటల తరబడి ప్రార్థన చేయడానికి దేవునికి ఇష్టం లేదు. మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్లో 24 గంటలు ప్రార్థన చేయాలి, రోజంతా ప్రార్థన చేయాలి, గోల చేసేసేయాలి, కేకలు పెట్టేసేయాలి, ఏడ్ చేయాలి. ఇదేనా భక్తి? ఇదేనండి భక్తి అంటే? ఇదేనా ప్రార్థన చేసే విధానం? చాలా అద్భుతమైన విషయాలు మీకు చూపిస్తా సూదురు గారి బైబిల్లో. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ప్రతి మాటకి మీరు ఆన్సర్ చెప్పాలి, నాకు చూపిస్తా కొన్ని మాటలు మీకు బైబిల్లో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఒక సందర్భాన్ని తలెత్తాడు పేతురు గారు. ఏంట సందర్భం అంటే, ఎవరైతే వాక్యాన్ని విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందారో ఆ బాప్తీసం పొందిన వారు పరిశుద్ధాత్మ వరాన్ని కలిగారు. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని కలిగిన వాళ్ళందరూ సంఘములో చేర్చబడ్డారు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఆ వరాన్ని కలిగిన వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వరం లేకుండా ప్రభువా ప్రభువా అని నువ్వు పిలిచినంత మాత్రాన్ని నీకు సమాధానం రాదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. బాప్తీసం పొందకుండా పరిశుద్ధాత్మ నీకు రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక ఫోన్ కొనుక్కున్నా, 20,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా. ఇందులో సిమ్ కార్డు లేదు. రోజు ఫోన్ పట్టుకొని పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నా నేను. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఎవరికైనా వెళ్ళొద్దా మీరు చెప్పండి? ఇందులో సిమ్ కార్డు లేకుండా ఫోన్ ఎవరికైనా వెళ్ళొద్దా మీరు చెప్పాలా? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చెంతకు చేరుద్దా మీరు చెప్పాలి. ఇప్పుడు చేరుద్దా? మీకు క్లారిటీ వచ్చింది దీంట్లో. ఇప్పుడు బాప్తీసం పొందిన వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘములోకి వచ్చిన వారి గురించి కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. ఏంటి ఆ లక్షణాలంటే, అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అండర్లైన్ చేసుకోండి మాట, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. నా క్వశ్చన్ ఏంటంటే, ఎడతెగక ఉండిరి, ఎడతెగక ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? రోజు చేయమనా, అప్పుడప్పుడు చేయమనా? రోజు చేయమని, కరెక్టే కదా ఇది? రోజు చేయమన్నాడు. రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేయమన్నాడు? రోజులో ఎన్ని గంటల ప్రార్థన చేయమన్నాడు? ఆలోచించండి జాగ్రత్తగా. ఏమన్నాడు ఇక్కడ పేతురు గారు? ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే మనం అనుకున్నాం కదా, రోజు చేయమన్నాడు. ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు, రోజు చేయాలి. రోజు చేయటం అంటే రోజుకి 24 గంటలు. 24 గంటల్లో ఎంతసేపు ప్రార్థన చేయాలా చెప్పాలి టక్కన మీరు.
ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. బాగుంది. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే ప్రతిరోజు చేయటం. ప్రతిరోజు చేసేవారు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయాలా? ఎంతసేపు? 24 గంటల, 12 గంటల, 3 గంటల, 30 నిమిషాల? ఎంతసేపు చేయాలి ప్రార్థన? ప్రార్థన ఇంతసేపు చేయాలని కొలమానం బైబిల్లో ఉందా అని అడుగుతున్నాను నేను. ప్రార్థన ఇంతసేపు చేయాలన్నా బైబిల్లో కొలమానం ఉందా అని అడుగుతున్నాను నేను. ఉందా? ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎందాం మనం లూకాసు వార్త చూద్దాం ఒకసారి. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. ప్రార్థన గురించి ప్రస్తావన ఎవరికైనా వస్తే, ఎవరైనా డౌట్ అడిగితే ఈ డౌట్ గురించి క్లారిఫై చేయాలి మీరు. లూకాసు వార్త 20వ అధ్యాయం 47వ వచనం చూడండి. 47వ వచనం. వారు అనగెవరు? శాస్త్రులు, పరిచయులు. ఒకసారి 45 నుంచి తల్లి 45 నుంచి ఎవరో మీకు క్లారిటీ వస్తుంది. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లా, నేను శాస్త్రులను గూర్చియు జాగ్రత్త పడుడి, వారు నిలువటంగీలు ధరించుకొని తీరుగా గోరుచు. ఏం చేస్తున్నట్టు వీళ్ళు? నిలువటంగీలు వేసుకొని సంత వీధుల్లో తిరగటానికి తయారైపోయారు. ఇక ధర్మశాస్త్ర ఉపదేశకులు, సేవకులు, ఈ సేవకులు తిరగటానికి అలవాటు పడిపోయారు. ఇక అలవాటు పడిపోయిన వాళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సంత వీధులలో వందనములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, విందులలో అగ్రస్థానములు కోరుదురు. ఎవరంటే వీళ్ళు? భోజనం కూడా సంఘస్థుల్లో కలిసి తినరు వీళ్ళు. అయ్యగారు లేరా బయట? మొన్న మధ్య ఒక తమ్ముడు అంటున్నాడు, అన్న ప్రార్థన అయిపోగానే భోజనం నువ్వు ఎక్కడ తింటావు అన్నా అన్నాడు. ఎక్కడ తింటావు? వింటరా, మా సంఘంతో కూర్చొని తింటాను నేను అన్న వెళ్ళేటప్పుడు ఏమన్నా పాత్రలు పట్టుకెళ్తారని అడిగాడు. పాత్రలు అంటే ఏంట్రా బాబా అన్న నేను. అంటే తినే కంచం అన్నా అన్నాడు. తినే కంచం నేను పట్టుకుపోవటం ఏంట్రా, వాళ్ళు తినే దాంట్లో పెడతారు నాకన్నా. అమ్మ, మా అయ్యగారు సపరేట్గా ప్లేటు, ఒక గ్లాసు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు అన్నా అన్నాడు. అదేంట్రా తమ్ముడు, మరి అట్లా తెచ్చుకోకూడదు కదరంటే, వామ్మ ఆయన మనం పెట్టే అట్లా తినడన్నాను. నువ్వు వండింది తింటాను కదరంటే, మేము వండింది కూడా తినడన్నా. ఆయనకి సపరేట్గా ఒక మనిషిని పెట్టి ఆ మనిషితోనే వండించి ఆ మనిషితోనే పెట్టించాలన్నా ఆయనకి అన్నాడు. ఈడేమన్నా అంటరానోడు ఏంట్రా మీ పాస్టర్ గారు అడిగాను నేను. అంతే కదండి. మరి మరొక ఆవిడ అంటుంది కదా, పాస్టర్ గారు మీరు భోజనం అక్కడే తింటారా గుడి దగ్గర, లేకపోతే ఇంటికి ఏమైనా పార్సిల్ తెప్పిస్తారా అని అడిగిందామా. నా పని ఎక్కడైపోతే అక్కడే తినొచ్చేస్తాను తప్ప బాక్సుల్లో క్యారేజీల్లో కట్టించుకొని వెళ్ళిపోయే అలవాటు నాకు లేదమ్మా అన్నాను. కానీ మా పాస్టర్ గారు ప్రార్థన అయిపోగానే చదువుకొని అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు, వాళ్ళందరూ కలిసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక పార్సిల్ కట్టించుకొని తీసుకెళ్ళి ఇంటికాడ అప్పు చెప్పాలంట దాన్ని. ఏంటండి ఇది? సువార్తేనా ఇది? సువార్తేనా? మరొక ఆవిడ అంటుంది కదా, పాస్టర్ గారు మీ బట్టలు ఎవరు ఉతుకుతారు అంది నన్ను. మా ఆవిడ ఉతికి దేవుడు ఉతుకుతారు. మరి అదేంటి మా పాస్టర్ గారు ప్రతి నెల బట్టలన్నీ వేసుకొచ్చి మమ్మల్ని ఉతకమంటాడేంటి? అబ్బా, ఎంత గొప్పగా ఉన్నారు సేవకులు, ఎంత ఆశ్చర్యం. అసలు వాళ్ళు మాట్లాడే మాటలతో ఆశ్చర్యం కలుగుతుంది నాకే. నిజంగా బైబిల్ బాబు ఎక్కడ చదువుకున్నారా బాబు మీరు అనిపిస్తుంది నాకు ఒకసారి. బైబిల్ ఎక్కడ చదువుకున్నారు మీరు? ఎవరు నేర్పాడు మీకు ఈ బైబిల్ బోధ? సంఘస్థులు అంటే ఏమనుకున్నారు మీరు? పని మనుషులు అనుకున్నారా? మీరు ఏమన్నా రాజులేంటి, అధికారులు మీరు? ప్రభు అంటున్నాడు శాస్త్రులు, పరిచయుల గురించి, వాళ్ళు తిరగటానికి సుఖానికి అలవాటు పడ్డారు. సంత వీధుల్లో వందనాలు, ఎవడైనా వందనాలు చెప్పలేదని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయమని వస్తారు కదా, వచ్చినప్పుడు చెప్తాడు అనమాట, నువ్వు నేను వందనం పెట్టావు అక్కడ, వందనం చెప్పావు నాకు అంటే కళ్ళు నెత్తికెక్కినాయి నీకు, అది అన్నమాట. వందనం చెప్పావా? చెట్టంత మనిషి అయ్యగారిని ఎదురుకొత్తను వందనాలు చెప్పావా? చెప్పలేను. అది అట్లాంటి పరిస్థితులు అలా కనపడుతున్నాయి. నెక్స్ట్ ఆయన ఏమంటున్నాడు, మరొక మాట చూడండి, బాగుంది మాట చూడండి. సమాజ మందిరములు అగ్రపీఠములు, వాళ్ళు మనుషుల్లో కూర్చోరు, వాళ్ళకి సపరేట్గా కుర్చీ పడేయాలి, పైన ప్రత్యేకంగా కూర్చోబెట్టాలి, తీసుకెళ్ళాలని. ఒకవేళ వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించకపోయినా, వాళ్ళ ప్రత్యేకంగా ఆ చైర్లో కూర్చోబెట్టకపోయినా, ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వాళ్ళకి పలకపోయినా, ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలు వాళ్ళకి వేయకపోయినా, వాళ్ళు ప్రార్థన చేయరు, ఆ సభలకు రారు, ఆ ప్రాంతానికి మరలా రారు. అంతా ప్రత్యేకం 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 ప్రత్యేకం. ఏంటది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దరిద్రం అంతా?
అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి ఎంత అద్భుతంగా అంటున్నాడు. విందులలో అగ్రస్థానం, వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచ్చు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఆడన్నాడు కదా, ప్లేటు పళ్ళెం పట్టుకొచ్చి అయ్యగారి గురించి అన్నాడు కదా, అన్నా అసలు మా అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఉంటుందన్నా, పరలోకానికి వెళ్ళినట్టు ఉంటుందన్న మా అయ్యగారు ప్రార్థన చేస్తాడు. అట్ట చేస్తారంట ప్రార్థన. మా అయ్యగారు మోకాళ్ళు వేసి ఆడటం మొదలు పెడితే నీళ్లు కారి మోకాళ్ళు తడిచిపోయి కిందకి వెళ్ళిపోతాయంట నీళ్లు. ప్రతిరోజు ఏడుతారంట. ప్రతిరోజు ఏడుతారు మా అయ్యగారు అన్నాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నుండి మీకోసమే చెప్తున్నా. ఈ నుండి రెఫరెన్స్లు చూపిస్తాం, మరి బైబిల్లో నుంచి చూపిస్తాను. నేనే కొత్తగా రాలేదు కదా బాబు, బైబిల్లో నుంచి చూపిస్తున్నా మీకు, బైబిల్లో నుంచి చూపిస్తున్నా మీకు. సెల్ ఫోన్ గురించి మొన్న చెబితే మొన్న ఒకడు అంటాడు కదా, అరే ఆపరా నీ సోది అన్నాడు ఒకడు నన్ను. ఇదంట సోది అంటే ఇది. మళ్ళీ ఏం అనకూడదు కదా మనం. అందుకే దేవుడు నిన్ను దీవించిన కానీ మెసేజ్ పెట్టి అంతులేడేకాడు మళ్ళీ. అంటే సత్యం చెబితే మంట సమాజానికి. పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభు దగ్గరకు రండి అని చెబితే తప్ప ఇది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో వేషధారణ కలిగినటువంటి భక్తి, మాయా వేషంగా ధరించి విధవరాల ఇళ్ళను దిగమింగుచ్చు దీర్ఘ ప్రార్థనలు అంటే ఆల్ నైట్ ప్రేయర్లు. అందరు తప్పని నేను చెప్పట్లా, భక్తితో చేస్తే ధన్యుడు నువ్వు. భక్తి పేరట ముసుగేసుకొని శాస్త్రులు పరిచయలాగా వేషధారణతో చేస్తున్నావా, పోతావు నువ్వు. దేవుడు అంటున్నాడు కదా, ఒరే బాబు అందరి ప్రార్థనని వినరా, అందరి ప్రార్థనని విన్నాం. ఇప్పుడు మన ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఉన్నాడు, అరే ఊరి సమస్యలు ఏమైనా ఉండే అందరూ కలిసి రండి రా అన్నాడు. ఉన్న 150 మంది అక్కడికి వెళ్ళిపోయారు. 150 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అరే సమస్య ఏంటో చెప్పండి రా అన్నప్పుడు ఈ 150 మంది కాకుల్లాగా ఒకటే కావుమన్నారు అనుకోండి. ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు మీరు చెప్పండి ఒకసారి, ఏమంటాడు? అరే ఆ పెద్ద మనుషుల వరకు ఎక్కడ ఉండి మిగతా మన్నంత బయటికి పోయినట్టాడు. అవునా కాదా? అవునా కాదా? ఆ పెద్ద మనుషులు ఎంతమంది ఉంటారు ఊరికి? పెద్ద మనుషులు మహా అయితే 10 మంది ఉంటారు, లేకపోతే 5 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా గెట్ అవుట్ అంటాడు బయటికి. ఆ 10 మందిలో కూడా 10 మందిని మాట్లాడినప్పుడు ఎవడైనా మీ 10 మంది మాట్లాడుకొని ఒక్కడ మాట్లాడడం దగ్గరకు వచ్చి, ఇది ప్రెసిడెంట్ గోల. అదే ఎంపీ దగ్గరికి వెళ్ళి, అదే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా? 5 ఏళ్ళు టైం ఇస్తాడు నీకు ఆయన, మాట్లాడగలవా? వెళ్ళి అపాయింట్మెంట్ కూడా దొరకదు నీకు. దొరుకుద్దా? భూమి మీద కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే మనుషులే నీ సమస్య చెబుతుంటే వినటానికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదే. ముల్లోకాలను కలగజేసినటువంటి మహాచక్రవర్తి అయినటువంటి దేవుడు నువ్వు ఏది చెబితే అది వింటాడని నువ్వేయాలనుకున్నావు? మరి వింటాడా? వినడం. అక్కడ దాకెందుకండి. ఇప్పుడు మీకు కట్టుకున్న భర్త ఉన్నాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒకటి చెబుతానే ఉన్నాం అనుకోండి, ఏమంటాడమ్మా? ఉదయం లేచిన దగ్గర నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా కూర్చొని చెవిలో జోరేగలాగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమంటాడు మీ ఆయన? అబ్బా మా ఆవిడ ఎంత బాగా మాట్లాడుతుందో అంటాడా? ఏంటి నీకైనా పొయ్యే కాలం వచ్చిందో ఏంటి ఈ గోల ఏంటి అంటాడు, గోప పగిలిద్ది అంటాడు. అవునా కాదా? ఏమంటే కట్టుకున్న భర్తే అరగంట సేపు మాట్లాడితే నచ్చదు, గంట మాట్లాడితే వినడు, 2 గంటలు మాట్లాడితే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు. అదే సాయంత్రం దాకా మాట్లాడితే వెంటనే ఎక్కడ తీసుకెళ్తాడు? హైదరాబాదు. ఏ హాస్పిటల్ అది? అది హాస్పిటల్కి వెళ్దామంటాడు. ఏమండి గంట మాట్లాడితే నువ్వు కట్టుకున్న భర్తే నీ మాట అనట్లేదే. 24 గంటలు ఆయనతో కూర్చొని మాట్లాడితే వినగలిగే ఓపిక తీరిక ఆయనకు ఉంటుందా? అంటే దేవునికి ఓపిక ఉండదా అండి? చెడరేమాక మళ్ళా. ఇప్పుడు మామూలుగా మాట్లాడితేనే నచ్చట్లేదు, ఇప్పుడు ఆ మామూలుగా మాట్లాడితే కాస్త పక్కన పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడు భర్త దగ్గరికి వెళ్ళి కాసేపు. ఇక పొద్దున్న సాయంత్రం నాకు ఏడ్చుకుంటే మాట్లాడుతూ మీ ఆయనతో వింటాడా? మామూలుగా మాట్లాడితేనే కడుపు మండుద్ది, ఏడ్చుకుంటూ మాట్లాడితే గోబాయి పగులుద్ది నీకు. అవునా కదా? ఒక ఆయన అంటాడు కదా, అరే ఏడ్చుకుంటే ఎందుకురా ప్రార్థన చేస్తున్నారనంటే అన్నాడు కదా, ఇది నెహేమ్యా గారి ప్రార్థన అన్నట్టు.
ఇప్పుడు ఏ గోడలు కూలిపోయినాయి అని కడదామని ఏడుతున్నారు మీరని నేను అడిగా. ఇప్పుడు నెహెమ్యా గారు ఎందుకు ఏడ్చాడు ఉపవాసంతో? ఎరుకో గోడలు కూలిపోయినాయి కాబట్టి మహానుభావుడు ఏడ్చాడు కడదామని. ఇప్పుడు నెహెమ్యా గారి ప్రార్థన నువ్వు చెబుతున్నావు. ఏ గోడ కూలిపోయినా? నీ ఇంటి గోడ ఏమైనా కూలినాయా? నెహెమ్యా గారు చేసిన ప్రార్థనకి నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించి ఒకసారి. ఒకడు అంటాడు కదా హెజ్రా గారి ప్రార్థన అంటాడు. అసలు హెజ్రా గారు చేసిన ప్రార్థనకి నీ ప్రార్థనకి ఏమైనా సంబంధం ఉందా? భక్తులతో మనం కంపేర్ చేసుకోకూడదు, తప్పది. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏముందంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, నేను పాపుల మనవి ఆలకించనని మీరు ఎరుగుదురు కదా. పాపం చేసేవాడు ప్రార్థన అస్సలు నేను విన్ను. అట్లాంటి వాడు మోకరించి ప్రార్థన చేసిన వ్యర్థం. చేసే తప్పులన్నీ బయట చేసేసుకొని మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చేసి, ప్రభువా నేను బాప్తీసం పొందాక కూడా ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రభు బలలో పాల్గొంటున్నా కూడా కొంచెం కూడా నాకు బుద్ధి జ్ఞానం లేకుండా నేను పాపం చేశాను అన్ని మరలా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు వినడుగా? వింటాడా? మా ప్రార్థన వింటాడా? వినడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? రెండో లైన్ చెప్తున్నాడు చూడండి, ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఇప్పుడు చెప్పండి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? చెప్పాలి త్వరగా. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడమ్మా? ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవాడి ప్రార్థన మాత్రమే వింటాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేసి నీ ఇష్టానుసారంగా పాపాలన్నీ చేసేసుకుంటా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడు. అసలు ఎవరి ప్రార్థన వినడో, ఎందుకు వినడో ఒక 6 పాయింట్లు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇవన్నీ వినడో, ఎందుకు వినడో పాయింట్లు రాసుకోండి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అంటే హృదయంలో పాపం ఉంటే ఆ పాపి ప్రార్థన దేవుడు వినడు. అవునా కాదా? అవునా కాదా? పాపి పాపం చేసి ప్రార్థన చేశాడు అనుకోండి, ఆ పాపి మనవి దేవుడు వినడు. మరొక మాట చూడండి, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరి ప్రార్థన వినడో గురించి చూస్తున్నాం మనం. ఎవరి ప్రార్థన వినడో, పాపాన్ని హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తే వినడు. నెక్స్ట్ 2వ మాట చూస్తున్నాం మనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను, అండలం చేసుకోండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇప్పుడు ఎవరి ప్రార్థన వినడు? చేతులతో పాపం చేసేవారు. చేతులతో పాపం చేయటం అంటే ఇవాళ సమాజం అంతా చేతులతోనే పాపం చేస్తుంది. రెండవది నేత్రాలతో పాపం చేస్తుంది. హృదయంలో ఆలోచన పుడుతున్నటువంటి ఆలోచన నేత్రాలతో మాయాజాలం జరిగిస్తూ ఉంది. ఈరోజు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నామని మాట్లాడుతున్నాడు. అంటే రక్తము దేనికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది? దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటారా? రక్తం దేనికి సాదృశ్యం? అది ప్రాణం. రక్తం దేనికి సాదృశ్యం అమ్మది? ప్రాణం. నీ ప్రాణం రక్తంలోనే ఉంటుంది. అంటే నీ ప్రాణాన్ని తీసుకునేటటువంటి హానికరమైన పని నీ చేతులు చేస్తున్నాయి. నీ చేతులు శుభ్రంగా ఉండాలి. ఈరోజు 90% తప్పు చేస్తున్న వాళ్ళందరూ చేతులతోనూ కళ్ళతోనూ చేస్తున్నారు ఇవాళ. కానీ ఈ నేత్రాలు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలు నీకు అర్థం కావట్లేదు. చేతులు ఏం తప్పు చేస్తున్నానంటే 24 గంటల్లో 20 గంటలు ఫోన్లు ఉండేది చేతిలోనే. 20 గంటల చేతిలోనే ఫోన్ ఉండేది. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? ఫోన్ను చేసే తప్పులన్నీ చేసేసుకుంటా ప్రభు దగ్గరకు వచ్చేసి బహుగా ప్రార్థన చేయటం. బహుగా అంటే ఎక్కువగా, గంటల తరబడి, రోజుల తరబడి ప్రార్థన చేసిన అట్టివాడి ప్రార్థన కూడా నేను వినను. నెక్స్ట్ 3వ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ మాట సామెతల గ్రంథం
28వ అధ్యాయం. ఎవరి ప్రార్థన వినడో చూస్తున్నాం మనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనము. 28:9. ధర్మశాస్త్రం అనగాడు వాక్యం చదువు. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అంటే నేను వినను అంటున్నాడు ఆయన. వాక్యం వినకుండా, ఏమి వినకుండా నేను ప్రార్థన మాత్రం చేస్తానంటే ఒప్పుకోడు ఆయన. కుదిరిద్దమ్మా? అసలు వాక్యం విననోడు ప్రార్థన ఏం చేస్తాడు? ఇప్పుడు చదవనోడు ఎగ్జామ్ ఏం రాస్తాడు? అంతేనా? వంట చేయకుండా ఏం తింటావు కూర్చొని, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని? వంట చేస్తేనే కదా తినేది మనం. వంట చేయకుండా ఏం తింటాం మనం? అంతేనా? అలాగే వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినాడు. ఎన్నో పాయింట్ ఇది? ఫస్ట్ పాయింట్ ఏంటి? హృదయంలో పాపం ఉంటే ఆ పాపి ప్రార్థన దేవుడు వినడు. రెండవది ఏంటి? పాపం చేసి బహుగా ప్రార్థన చేసిన దేవుడు వినడు. మూడో పాయింట్ ఏంటి? అసలు వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన కూడా దేవుడు వినడు. నెక్స్ట్ 4వ పాయింట్ చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం వచనం 17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునికి ప్రార్థన చేయగా. చాలు, బతిమాలు కొనగంటే ప్రార్థన చేయటమే. ఏం చేశాడు దావీదు గారు ఇక్కడ? ఉపవాసంతో రాత్రంతా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు దావీదు గారి మొర్ర వినలేదు, ఆ బిడ్డ బ్రతకలేదు. అంటే దావీదు గారు కూడా ఏం చేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మీరు ఆలోచన చేయాలి. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధం వల్ల ఒక బిడ్డ పుట్టింది. పుట్టినటువంటి బిడ్డ దేవుడు మొత్తినటువంటి బిడ్డ జబ్బును పడిపోయింది. ఆ జబ్బున పడినటువంటి బిడ్డ కోసం ఇప్పుడు ఉపవాసం ఉండి నేల మీద పడుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి దావీదు గారు. కానీ దేవుడు విన్నాడా? దావీదు గారి మనవి అప్పుడు వినలేదు. అంటే ఇప్పుడు దావీదు గారిలో కూడా ఏముంటే దేవుడు ప్రార్థన వినలేదు? పాపం ఉంటే వినలేదు. నెక్స్ట్ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనం. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు. అంటే ఏడ్చి ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేయలేదు? వినలేదు, అంగీకరించలేదు. ఎందుకు వినలేదు అలా మాట? అంటే ఏదో జరిగింది సిచ్యువేషన్ అక్కడ. ఏడుస్తూ మాట్లాడుతున్నా, ఏడుస్తూ చెబుతున్నా పట్టించుకోవట్లేదు తండ్రి అని అంటే తండ్రి చెప్పింది ఏదో బిడ్డలు చేయలేదని మనకు అర్థమవుతుంది. అంటే ఏం చెప్పుంటాడు చరిత్రలోకి మనం ఇంకా ముందుకెళ్ళి చూడగలిగితే, ఇదిగో పలానా వాళ్ళ మీద మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు, వాళ్ళు మిమ్మల్ని తరుముతారు, ఈ సమయంలో మీరు వెళ్ళటానికి వీలు లేదని దేవుడు హెచ్చరించాడు. అయినా కూడా ఇదిగో మా బలాన్ని నమ్ముకున్నాం, మా కత్తుల్ని నమ్ముకున్నాం, మా ఆయుధాలు నమ్ముకున్నాం, కానీ ఖచ్చితంగా మేము వెళ్ళి తీరుతామని దేవుని మాట వినకుండా వెళ్ళినందుకు వాళ్ళు ఓడిపోయారు, తరమబడ్డారు, చాలామంది హతం చేయబడ్డారు. హతం చేయబడిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఇదిగో దేవుడు చెప్పిన మాట వినకుండా మేము వెళ్ళినందుకే ఇదిగో మేము ఓడిపోయాం, చాలామంది చనిపోయారని బాధపడుతూ అప్పుడు దేవుని మందిరానికి వచ్చారు. తిరిగి ఇశ్రాయేలు అంతా దేవుని మందిరానికి వచ్చి అప్పుడు ఏడుస్తున్నారు, దేవా నువ్వు చెప్పిన మాట వినకుండా వెళ్ళినందుకు మాలో వేల మంది చనిపోయారు, కాబట్టి మా తప్పు మేము తెలుసుకున్నామయ్యా అని చెప్పి కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్న దేవుడు వాళ్ళ మాట వినలేదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏం కనపడుతుంది మనకి ఇక్కడ? చెప్పిన మాట వినకపోయినా వినడం. నెక్స్ట్ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 16వ వచనం చదువునానా. గిలాదు మొదలుకొని హర్నోను లోయ మధ్య వరకు ఎబ్బోకు అది వరకును. చదువునానా.
26 దగ్గరికి వెళ్ళి, డైరెక్ట్గా 26 దగ్గరికి వెళ్ళి, అంత వద్దు కానీ 26 దగ్గరికి వెళ్ళు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మోషే గారు చెబుతున్నాడండి. మిమ్మును బట్టి దేవుడు నా మాట కూడా వినట్లేదు అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇంకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు మోషే. అసలు ఏమడిగుంటాడు మోషే గారు అక్కడ? మోషే గారు ఏమడిగితే దేవుడు షటాప్ నోరు మూసేమన్నాడు? ఎందుకు అంత గొప్ప సేవకుడైనటువంటి మోషే గారిని దేవుడు అసలు ప్రార్థన చేయొద్దు, నోరు మూసేమని చెప్పాడు? మీరు ఆలోచించండి ఒకసారి. అంత గొప్ప నాయకుడినే నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు మోషే, ఇక చాలు, ఈ జనం గురించి నువ్వు మాట్లాడొద్దు, ఈ జనం కోసం నువ్వు తపన పడొద్దు, జనం కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు అని గద్దిస్తున్నాడు దేవుడు అని అంటే అక్కడ మోషే గారు చేసినటువంటి లోపం ఒకటి కనపడుతుందండి. ఏంటి ఆ లోపం? ఆజ్ఞ అతిక్రమించాడు. ఆయన చేసిన తప్పు అదే. ఈరోజు మనం ఎన్ని ఆజ్ఞలు అతిక్రమించాం మీరు ఆలోచించండి. నిజంగా మన ప్రార్థన వింటాడా? ఒకే ఒక్క మాట అండి, చాలా ఈజీగా ఉంటుంది అది. అందులో అందరం ఫెయిలే. నేను కూడా చెప్తున్నాగా, అందరం ఫెయిలే అందులో. ఏంటి చెప్పమంటారా? అది వింటారా, చదువుతారా? వింటారా, చదువుకుంటారా? ఆ విషయంలో అందరూ ఫెయిలే. ఏంటి చూద్దాం ఒకసారి ఆ మాట. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం లాస్ట్ మాట. ఇంక 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి మాట. కాబట్టి అందరేనండి మాట, మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపం కలుగును. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు టయానికి రావాలని మొత్తానికి తెలుసు. అది మేలా కీడా? అది మేలా కీడా? చెప్పట్లా, ఎవరు మాట్లాడట్లా. ప్రార్థనకి టయానికి రావాలని చెబుతున్నారు, కానీ టయానికి మనం రావట్లా. అది మేలా కీడా? టయానికి వచ్చేవాడికి మేలు, టయానికి రానివాడికి కీడు. కీడంటే అర్థం ఏంటి? కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి కీడు అన్నాడు. కీడంటే అర్థం ఏంటి? పాపం. అవునా? ఇప్పుడు పాపి ప్రార్థన దేవుడు వింటానని చెప్పాడా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీ ప్రార్థన వింటాడు దేవుడు? వింటాడమ్మా? వినడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చెప్పిన మాట మీరు వినకపోయినా సేవకుడు మాట కూడా విన్నాను దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు బట్టే కదండి మోషే గారు తప్పు చేసింది, అంతేనా? ఇశ్రాయేల్ గురించేగా. మాట్లాడమని చెప్పిన చోట ఏం చేశాడు? కొట్టాడు కర్రతో, బండను కొట్టాడండి. మోషే గారు చేసిన తప్పు అది ఒకటే, ఆ ఒక్క తప్పే మోషే గారు చేసిన తప్పు. ఎందుకంత కోపం వచ్చింది ఆయనకి? ఎవరిని బట్టి కోపం వచ్చింది మోషే గారికి అని అంటే, ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి పనులను బట్టి, వాళ్ళ సనుగులను బట్టి మోషే గారికి కోపం వచ్చింది. ఆ కోపం రావడంతో ఏం చేశాడంటే మాట్లాడవలసినటువంటి చోట కొట్టాడు. ఆ కొట్టడం వల్ల ఇదిగో కానాను చూసే అవకాశం నీకు, ప్రవేశించే అవకాశం నీకు లేదు. అక్కడ ఏం జరిగిద్దంటే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 5 వచనాల్లోకి మీరు వెళ్తే అక్కడ ఉంటుంది, ఏం రాయబడి ఉంటుందంటే, దేవా కనీసం ప్రవేశించకపోయాను నేను, ఒక్కసారి నా కళ్ళతో ఆ ప్రాంతాన్ని చూస్తానడు. అది అడిగింది అదే ఆయన అక్కడ. ఒకసారి నా కళ్ళతో చూస్తాదేవానంటే దేవుడు అడగదా, చూడటం ప్రవేశించకపోవటం కాదు కానీ చూడటానికి కూడా నీకు అర్హత లేదు. అంటే చిన్న తప్పుకే దేవుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎల్లనివ్వపోవటం కాకుండా చూడనివ్వలేదంటే ఒక్కసారి భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకి వెళ్ళటం ఈజీ అని మీరు ఎలా అనుకుంటున్నారో ఆలోచించండి ఒకసారి. అందుకే మరొక సేవకుడి గురించి మాట్లాడుతున్నాను. మరొక సేవకుడి గురించి ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. ఈ పాయింట్స్ అన్ని దేని మీద చూస్తున్నాం మనం? దేవుడు ఎవరి ప్రార్థన వినడు వాడి గురించి చూస్తున్నాం మనం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం చదువున్నానా? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాల కొనకుము, నేను నీ మాట కూడా వినను. ఇర్మీయా అంటున్నాడు దేవుడు.
అసలు ఈ జనం కోసం నువ్వు ప్రార్థన చేయమాక, వీళ్ళు పాపిష్టి జనంగా మారిపోయారు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు కూడా వినే పరిస్థితిలో లేరు వీళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకురా బాబు ప్రార్థన చేస్తావు? నువ్వెందుకురా అలాంటి వాళ్ళ కోసం ఉపవాసం చేస్తావు? నువ్వెందుకురా వాళ్ళ కోసం ప్రయాసపడి కిలోమీటర్ల జర్నీ చేస్తున్నావు? నువ్వెందుకురా వాళ్ళ కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? దేవుడు అడుగుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయా. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా నేను వినను. అంటే సంఘమును బట్టి కూడా సేవకుని మాట దేవుడు వినడన్నమాట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి మాట వినడు? సేవకుడి మాట కాదు, మొత్తం చెప్పుండి పైనుంచి. పాపం చేసేవాడి మాట, పాపాన్ని హృదయంలో పెట్టుకున్నోడి మాట, వాక్యం విననోడి మాట, చెప్పిన మాటను తోసిపుచ్చిన వాడి మాట, ఆజ్ఞ అతిక్రమించోడి మాట, నెక్స్ట్ మాట సేవకుని మాట వినకుండా లోకం వైపు తిరుగుతున్నటువంటి సంఘాన్ని బట్టి సేవకుని మాట కూడా దేవుడు వినడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటి వరకు దేవుడు ఎవరి మన వినడో చూసాం. అసలు ఇప్పుడు దేవుడు ఎవరి మన వింటాడు చూద్దాం. మరి బైబిల్లో లేట్ అయిపోతుంది కదా, చూద్దాం త్వరగా ఒకసారి ఆ మాట చూద్దాం. ఎవరి మాట చూస్తారు? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. కొంచెం త్వరగా తీసే ప్రయత్నం చేద్దాం. 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎవరు చెబుతున్నారు? ఇది దేవుడు యోబు స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఒరే నాయనా, యోబుకు రోగం వచ్చింది కాబట్టి యోబు పాపని మీ దృష్టిలో మీరు అనుకుంటున్నారు. మీకు రోగాలు రాలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు, మేము నీతిమంతులమని మీరు అనుకుంటున్నారు. నా స్నేహితుడైనటువంటి యోబు మీద మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీలో లోపం ఉంది. లోపం ఉన్నటువంటి మీరు ప్రార్థన చేస్తే, బలి అర్పిస్తే ఆ బలి నాకు అంగీకారం కాదు. ఏ లోపమైతే ఉందనుకొని మీరు దూషించారో, అవమానించారో, నిందించారో ఆ స్నేహితుడైనటువంటి యోబు దగ్గరికి, మీ స్నేహితుడి దగ్గరికి ఇవన్నీ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళండి. మీరు ప్రార్థన చేస్తే కుదరదు, నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళమని చెప్పినటువంటి ఆయన ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. మీ అవివేకమును బట్టి, దేన్ని బట్టి? దేనికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? వీళ్ళని దేనికి బలిని అర్పించొద్దన్నాడు? వీళ్ళు వివేకులు కాదు, అవివేకులు కాబట్టే యోబు పట్ల అసూయతో మాట్లాడారు, యోబు గారి పట్ల ఈర్ష్యతో మాట్లాడారు. ఎవరికైనా ఈ రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎంత పాపం చేస్తే వస్తాయి ఈ రోగాలు. ఎవరికైనా కడుపున బిడ్డలు ఒకేసారి చచ్చిపోయారంటే ఎంత పాప అయితే చచ్చిపోయారు వాళ్ళంతా. ఒకేసారి ఆస్తి అంతా పోయిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే పోయింది అదంతా. ఎంత అవమానించారండి పాపం. అంటే డైరెక్ట్గా మాట్లాడకుండా అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్న మహానుభావుడు ఒక్క మాట కూడా అనలేదండి ఎవరిని. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ అవివేకం వలన మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చూసారండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? అన్ని బాధలు వచ్చినా, అంత సంపద పోయినా, అంతమంది గర్భవాసాన పుట్టిన బిడ్డలు పోయినా మాట్లాడేటటువంటి మాటల్లో ఎక్కడ లోపం మాట్లాడలేదు యోబు గారు. నీతిని తప్పలేదు, యథార్థతను వదలలేదు. అట్లాంటి సేవకుడైనటువంటి యోబు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను వింటాను. 10వ వచనం చూడండి, 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతన్ని క్షేమచితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారండి, ప్రార్థన వాళ్ళ కోసం చేశాడు, కానీ ఫలితం ఈయనకు వచ్చేసింది. మరొక ఆయన గురించి చెబుతున్నాడు దేవుడు, ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీ ఇష్టమైనటువంటి కోరికని నెరవేరుస్తున్నాను. అద్భుతమైన పర్సన్ అని చూద్దాం ఆ మాటకు కూడా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను
సొలొమోను చేసిన ఈ ప్రార్థన ప్రభువునకు అనుకూలమాయను గనుక. చూసారండి, ఎవరు చేసిన మనం అంగీకరించాడు? సొలొమోను గారు చేసిన ప్రార్థన విన్నాడు. ఏంటి ఎంతమంది భక్తులు గ్రంథంలో ఉన్నారు, వాళ్ళందరి మనం విన్నాడు. కానీ ఈరోజు మనం యోబు గారి విషయంలో, సొలొమోను గారి విషయంలో మనం నేర్చుకోవాల్సిందల్లా ఒక్కటే, నీతి మనకు కనపడుతుంది, వాళ్ళలో భక్తి మనకు కనపడుతుంది, యథార్థత మనకు కనపడుతుంది, స్వార్థము లేనటువంటి ప్రార్థన మనకు కనపడుతుంది వాళ్ళలో. ఏమడిగాడు? దేవుడు అతను ఇలాగూ చలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి, నీవు అలాగడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను అన్నాడు దేవుడు. అంటే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడండి. అంటే సొలొమోను గారు దేని గురించి అడిగాడు? జ్ఞానం, సంపద అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, అధికారాన్ని కోరలేదు. కానీ ప్రార్థనలో ఏం కోరాడని మనం ఆలోచన చేయగలిగితే జ్ఞాన వివేకములు కలిగినటువంటి శక్తిని అడిగాడు దేవుని నుంచి. ఆ శక్తిని అడిగినందుకు దేవుడు ఆశ్చర్యపోయాడు. మనం అడిగే ప్రార్థన కూడా కొన్ని ఉంటాయి, అసహ్యం పడద్దు మనకే పడద్ది. కొంతమంది చేస్తుండే ప్రార్థన, మనం అడిగే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలండి. ఒక తండ్రిని మనం అడుగుతున్నామంటే తండ్రికి ఇష్టం కలగాలి. ఇష్టం కాకుండా అసగించుకుంటున్నాడంటే నువ్వు అడిగే తీరి బాలేదు, నువ్వు మాట్లాడే పద్ధతి బాలేదు. ఆలోచన చేయండి. మరి ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరి ప్రార్థన వింటాను నేను? తెలుసా మీకు? ఒక్కసారి ఆ మాట చూడండి, ముగింపు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రభువు కన్నులు, అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట మీరు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. చూసారండి, ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి. నీతిమంతుల ప్రార్థన వింటాడు. నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు చేస్తారని దేవుడు తన చెవులు అలా పెడతాడంట వాళ్ళకెళ్ళి. కానీ కీడు చేసేవారికి ప్రభువు విరోధంగా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంకొక విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చేసిన తర్వాత ఏడ్చి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందా అని అడుగుతున్నా నేను. ఏమవుందా? మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే అవకాశం ఉందా? చెప్పిందా బైబిల్ ఎక్కడైనా? ఏడమని చెప్పింది ఎక్కడైనా? ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. జాగ్రత్తగా వినాలండి, ఎలా పడితే అలా చదివితే మీకు అర్థం కాదు ఈ పాయింట్. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. అంటే దేవుడే కలిగించినటువంటి దుఃఖం, అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఆ దుఃఖము ఏం చేస్తుంది? ఎందుకు వస్తుందంటే పద్దాకలు రాదు ఇది. అది పద్దాకలు రాదండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం పద్దాకలు రాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. అది ఎప్పుడు వస్తుందంటే ఒక పాపి తన పాపాలకు ప్రక్షాళన జరిగించుకునేటటువంటి సమయంలో, వాడు మారు మనసు పొందే సమయంలో మాత్రమే జరుగుద్ది క్రియ. అప్పుడు రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేయడానికి వస్తుంది దుఃఖం. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఇక ఇప్పుడు ఒక్కసారి మారు మనసుతో కలిగించడానికి వచ్చినటువంటి దుఃఖం మారు మనసు పొందిన తర్వాత ఇక ప్రతిదినం రాదు దుఃఖం. ఇక గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. మారు మనసు పొందటానికి దైవ చిత్తానుసారంగా వచ్చినటువంటి దుఃఖం ఒక్కసారే వస్తుంది, అది పద్దాకల రాదిక. అయితే అంటున్నాడు చూడండి. అయితే అంటే అర్థం ఏంటి? అంటే వేరొక దుఃఖం ఉంది, వేరొక దుఃఖం ఉంది అని దాని గురించి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన, చూడండి, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగజేయును. అంటే ప్రతినిత్యం మనం ఏడుస్తున్నామంటే అది లోక సంబంధమైనది. అసలు దుఃఖం ఎప్పుడు రావాలి మనిషికి? మరణ సమయం.
మరణ సమయంలో దుఃఖం రావాలి అంటే బాప్తీస్మం కార్యం ద్వారా జరుగుతుంది ఏంటి అక్కడ? మరణం, సమాధి. ఆ సమాధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి, పాప ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి దైవ చిత్తానుసారంగా ఒక దుఃఖం దిగింది నీ మీదకి. ఆ దుఃఖంతో దానికి సమాధి ఏడ్చేసాం, అయిపోయింది, సమాధి అయిపోయింది. మా తాత ఎప్పుడు చచ్చిపోయాడు, ఆ రోజు ఏడిచారు అందరూ కలిసి. ఇప్పుడు ఇంకా ఏడుతారా? ఇంకా ఏడ్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? లేదు. ఒక క్రైస్తవుడు ప్రభువులోకి వచ్చాక ఎలా ఉండాలో పౌలు గారు చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి. ఎందుకు ఏడుతున్నారు మీరు? ఇంకా ఎందుకు ఏడుతున్నారా మీరు? ఏడవకండి, ఏడవద్దు. ఆనందం, సంతోషంతో ప్రార్థన చేయాలా, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి, సంతోషంతో ప్రార్థన చేయాలి. కానీ ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఆనందించమని బైబిల్ చెప్తున్నా, నువ్వేంటయ్యా ఏడుతావేంటయ్యా పద్దాకలా అంటే నీకు వాక్యం అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి? ఏమ్మా? నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన ఆలకిస్తాడు. ఏది పడితే అది చేసేసి, ఏది ఎలా పడితే అలా తిరిగేసి, ఏది పడితే అది తాగేసి, నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అంటే ప్రభు ఏమంటున్నాడు? బాబు ఎవరయ్యా నువ్వు అని అడుగుతాడు ఆయన. నువ్వు చేసే తప్పులను చేసుకొని చేసేసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభు నా మనవేనమంటే ప్రభు అంటాడు, బాబు అసలు ఎవరయ్యా నువ్వు అని అడుగుతున్నాడు ప్రభు. ఆలోచించండి, చాలా తేడా ఉంది దీంట్లో, ఈ మాటలో. అందుకే మన ప్రార్థన పరలోకం చేరాలంటే పాపానికి మనం దూరంగా బ్రతకాలన్నమాట. మన ప్రార్థన పరలోకం చేరాలంటే మనం పాపానికి దూరంగా బ్రతకాలి. మరి దేనికి దగ్గరగా ఉండాలి? ఏమ్మా? దేనికి దగ్గరగా ఉండాలి? పాపానికి దూరమైన మనం దేనికి దగ్గరగా ఉండాలి? ఇందాక మనం కీర్తన చదువుకున్న 142వ కీర్తన అనుకుంటా. ఒకసారి ఒక మాట చూద్దాం. దాంట్లో 142వ కీర్తన చాలా ఇంపార్టెంట్ మాట ఉంది, అక్కడ చదువుకొని మనం క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం. 2వ వచనం 142లో 2 చూడండి. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. నీకు ఏదైనా బాధ వస్తే ఎక్కడికి వచ్చి చెప్పాలి? ఇంటికాడ మంచంలో పడుకొని మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తోటి కోడళ్ళకి, లేకపోతే మీ స్నేహితులకి, మీ బంధువులు చెబితే నీ బాధ ఎవ్వడో తీసేయలేడు. కానీ భక్తుడు మాట్లాడుతున్నాడు, నాకు బాధ వచ్చినప్పుడు ఇదిగో దేవా నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చి నేను వినయంతో మొరబెట్టా. గర్వంతో కాదు, వినయంతో మొరబెట్టా. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు గర్వంగా మాట్లాడాడు, ఒకడు వినయంగా మాట్లాడాడు. ఎవరు వాళ్ళిద్దరు? పరిసయుడు, సుంకరి. గర్వం ఎప్పుడు పనిచేయదండి, అతి వినయం కూడా పనిచేయదు. కానీ దేవాలయానికి వచ్చి దావీదు గారికి చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. దేవా నాకు కలిగిన బాధ, నాకున్నటువంటి సమస్య ఇదిగో నీ మందిరానికి వచ్చి చెప్పుకుంటేనే పోతుందని తెలుసుకున్నటువంటి ఆయన 23వ కీర్తనలో లాస్ట్ మాటలు అంటాడు కదా, ఇదిగో చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తా, ఎందుకంటే ఆయనే నా కాపరి, ఆయనే నన్ను ఆదుకోగలిగిన వాడు, ఆయనే నా మొర వినగలిగిన వాడు, ఆయనే నాకు సహాయం చేయగలవాడని ఆయనే అంతగా నమ్మి మనకు ఆధారంగా చూపిస్తున్నప్పుడు మరి నువ్వు నేను ఎందుకు మందిరానికి రాలేకపోతానో మీరు ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మన మొర వినాలి అనంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చిన తండ్రి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆసక్తిగా ఉన్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.